కొంతమంది జ్యోతిష్యుల అట్లాగే కొంతమంది స్వామీజీల మనం ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. సో అందులో కొంతమంది అయితే ఇక్కడ బలులు మద్యం నడుస్తుంది అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. కొంతమంది అసలు బలులు లేవు, అసలు ఇక్కడ ఏ మద్యము ఏమి నడవదు అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. సో ఇక్కడ అవి ఉన్నాయా లేవా అని చెప్పేసి తెలుసుకోవడానికి మనం అస్సాంలోని కామాఖ్య రావడం జరిగింది. జంతు బలుల యొక్క ప్రలోభానికి మోసపోవద్దు. కామాఖ్య దేవాలయం బహు ప్రాశస్తమైంది, ఎంతో పుణ్యమైంది. కామాఖ్య అంటేనే ఎందుకంటే ఇక్కడ యోనిపీఠం, యోని రక్తాన్నే స్రవిస్తుంది కాబట్టి ఆ రక్త శాంతికి అని చెప్పేసి ఇక్కడ బలులు అనేది నిరంతరం. కొంతమంది ఇక్కడ బలి లేవు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? దేవాలయంలో అందరికి ఒక అపోహ ఉంది, దయచేసి ఆ అపోహను వీడండి. ఇక్కడ ఏ విధమైన జంతు బలులు కానీ అవి కానీ ఏమి లేవు. మరి ఇక్కడ జరుగుతున్నది ఏది? అనవసరంగా వచ్చి గెలుక్కోవద్దని. వాస్తవానికి అదేమి కూడా ఇక్కడ లేదు. అమ్మవారి యొక్క పాదాల చెంత సర్వం వైదికమే, అంతా కూడా శాస్త్రీయమైనటువంటి పద్ధతిలోనే జరుగుతూ ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే బలిపీఠం అనేది ఉంది ఇక్కడ. అంటే బలిపీఠం అనేది ఉంది అంటే మనకు ఒక్క పీఠం కాదు శివ, ఎన్ని పీఠాలు, 10 చోట్ల 10 పీఠాలు ఉంటాయి. వచ్చిన వెధవలు చూడలేదా? మొత్తం మెరుస్తా ఉంది. సో ఇంకోటి అక్కడ వాటర్ రావడం జరుగుతుంది కింద. సో ఏంటది? అది యోని స్రవాలు శివ. యోని స్రవాలు ఇప్పుడు మామూలుగా స్త్రీలకు యోని ఎట్లా స్రవిస్తుందో అలాగే అమ్మవారి యోని పీఠంలో కూడా స్రవిస్తూ ఉంటాయి ఆ ధారలు. వాటిని మనం ఇలా టచ్ చేసి హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు ప్రెసెంట్ మనం కామాఖ్యకి రావడం జరిగింది. సో కామాఖ్యకి ఎందుకు రావడం జరిగింది అంటే కొన్ని రోజుల ముందు మనము కొంతమంది జ్యోతిష్యుల అట్లాగే కొంతమంది స్వామీజీల మనం ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. సో అందులో కొంతమంది అయితే ఇక్కడ బలులు మద్యం నడుస్తుంది అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. కొంతమంది అసలు బలులు లేవు, అసలు ఇక్కడ ఏ మద్యము ఏమి నడవదు అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. సో ఇక్కడ అవి ఉన్నాయా లేవా అని చెప్పేసి తెలుసుకోవడానికి మనం అస్సాంలోని కామాఖ్య రావడం జరిగింది. సో ఇదే టెంపుల్, సో ఇదే ఎంట్రెన్స్. సో లోపలికి వెళ్తున్నాం. సో పదండి వచ్చే. సో మొత్తానికైతే లోపలికి రావడం జరిగింది. సో కామాఖ్య టెంపుల్కి రావడం జరిగింది. సో లోపలికి వచ్చిన తర్వాత చాలా మంది జనాలు ఉన్నారు. సో ఇక్కడ మీరు చూస్తే అంటే ఇక్కడ లేరు. సో చుట్టుపక్కల చూస్తే చాలా మంది జనాలు ఉన్నారు. సో దర్శనం కావడానికి నాకు 1 అవర్ టైం పట్టింది. సో దర్శనం అయింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అనిపించింది నాకు. అంటే లోపలికి వెళ్ళి దేవతను దర్శనం చేసుకోవడం. సో ఇక్కడ మొత్తం అంటే చాలా మంది అస్సాంకి సంబంధించిన పూజారులే ఉన్నారు. సో ఇక్కడ వేరే వాళ్ళని అయితే ఎవరిని పూజలు చేయనియరు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇంకొకటి ఏంటంటే నేను నా కళ్ళతోటి ఒకటి చూడడం జరిగింది. అంటే నేను ఇంట్రడక్షన్లో మీకు చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే అసలు ఇక్కడ బలులు ఉంటాయా ఉండవా తెలుసుకుందాం. అంటే కొంతమంది బలులు ఉన్నాయని చెప్పారు, కొంతమంది బలులు లేవని చెప్పారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు చూస్తే నేను ఎంట్రన్స్ దగ్గర నేను వచ్చేటప్పుడే ఒక మేక వెళ్తా ఉంది. అప్పుడే నాకు డౌట్ వచ్చింది, అంటే ఇక్కడ మేకలు ఉన్నాయి, అంటే బలులు ఉంటావా ఉండవా అని చెప్పేసి అనుకున్నా. బట్ నిజం చెప్తున్నా, సో లోపల బలులు ఉన్నాయి. సో బలిలు అంటే ఎవరి మొక్కుకు తగ్గట్టు వాళ్ళు బలి ఇస్తున్నారు. అంటే చిన్న నుంచి పెద్ద మేకల వరకు బలిలు ఇస్తున్నారు. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మేకలు కనిపిస్తున్నాయి. ఇక్కడ వాళ్ళు దానా పెడుతున్నారు మేకలకి. మీకు కనిపిస్తుంది, అంటే జనాలు ఉన్నారు కాబట్టి కనిపిస్తలే, అక్కడ మేకకి దానా పెడుతున్నారు. సో ఇక్కడ బలులు ఉన్నాయని చెప్పేసి నేను నా కళ్ళతో నేను చూసినా కాబట్టి ఇక్కడ బలి ఇస్తున్నారు దేవతకి. అంటే చాలా మంది అమ్మవార్లు అంటే బలి అనేది కోరుకుంటారు కాబట్టి, సో బలి ఇస్తే మనం అనుకున్నది జరుగుతుంది అని చెప్పేసి మన నమ్మకం, మన హిందువుల నమ్మకం. సో అట్లాగే ఇక్కడ బలి మాత్రం నిజంగా చేస్తున్నారని అయితే నేను అనుకున్నా. సో బలులు ఇక్కడ జరగవు అని అన్న వాళ్ళకి ఇంకా నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. బట్ ఆ పర్సన్కి కూడా నేను కాల్ చేసి అడగడం జరుగుతుంది. అంటే మీరు బలులు ఉన్నాయా లేవా, మీరు ఎక్కడ చూసిరు ఏంటి అని చెప్పేసి ఈ వీడియో రిలీజ్ అయినాక నేను చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత భార్గవ దీవెన, సో ఆస్ట్రాలజర్ భార్గవ దీవెన మనం ప్రీవియస్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఆ బ్రదర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది, నాకు కనిపించడం జరిగింది. సో దర్శనానికి వెళ్ళిండు. సో ఆయన వచ్చిన తర్వాత ఆయనను కూడా మనం కలుద్దాం. సో ఆయనను కలిసి ఇక్కడ ఇంకా అంటే నాకు తెలియని ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేటివి ఆయన నోటి త్రూ మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఆ బ్రదర్ వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. సో ఇక్కడ అందరూ వస్తూ ఉన్నారు, వీడియో తీస్తూ ఉంటుంటే ఇక మనం వాళ్ళని ఏం అనలేం కాబట్టి ఇది టెంపుల్ కాబట్టి సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అంటే జనాలు వెళ్తున్నా కానీ. సో భార్గవ దీవెన గారు వచ్చిన తర్వాత ఆయనతో మనం మాట్లాడదాం. సో థ్యాంక్ యూ. సో మొత్తానికైతే భార్గవ దీవెన గారు మన దగ్గర రావడం జరిగింది. సో గురువు గారి దర్శనం కూడా జరిగింది. సో మన దగ్గర రావడం జరిగింది. సో నమస్తే గురువు గారు. నమ వెంకటేష్. ఎందుకంటే నేను నిన్న రావడం జరిగింది, మీ స్టోరీని అయితే నేను చూడడం జరిగింది. అంటే మీరు
అస్సాం అని చెప్పేసి పెట్టడం జరిగింది. బట్ ఇక్కడికి వస్తున్నారు లేదని చెప్పేసి నేను అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కనిపించడం సో చాలా బాగా అనిపించింది. బట్ రీసెంట్గా కొంతమంది ఇక్కడ బలి లేవు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. బట్ నేను ఇక్కడ స్వయంగా నేను చూడడం జరిగింది బలులు ఉన్నాయని చెప్పేసి. అంటే బలిలు ఇస్తున్నారు, ఇక్కడ మేకలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో బలిలు ఇస్తున్నారు. సో దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? ఇక్కడ బలులు ఏమంటున్నారో వాళ్ళని నేను మూర్ఖులు అని చెప్తాను. ముఖ్యంగా మొన్న వచ్చిన ఒక స్వామీజీ అనమాట. ఆయన బలులు లేవని చెప్పి ఏదేదో నంగనాచి కబుర్లన్నీ చెప్పినాడు. ఇట్లాంటి వాళ్ళని ఏమనాలా? మూర్ఖులు అనాలా, లేదంటే హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ అనాలా, మరి తెలియదు శివ. సో అవును, ఏమి దాని ఎందుకు ఇక్కడికి రావడానికి కారణం ఏమి అంటే నిజం చెప్పాలంటే నాకు కూడా కామాఖ్య టెంపుల్కి ఎప్పటి నుంచో రావాలని చెప్పేసి నాకు ఉండే. సో అదొకటి. అంటే ఇక్కడ బలిలు ఉన్నాయా లేవని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. నేను అంటే కెమెరామ్యాన్ కూడా తీసుకుని రాలేదు, జస్ట్ ఐఫోన్ లో తీద్దామని చెప్పి ప్లానింగ్ తోటి ఇక్కడికి రావడం జరిగింది, నా ఫ్రెండ్. అవునులే. సో రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా టాపిక్ కూడా ఉంది, అసలు బలులు ఉంటావా ఉండవా అంటే మన పబ్లిక్ కూడా నా వ్యూవర్స్ కూడా చూపిస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి అనుకున్నా. సో అందుకని చెప్పేసి వీడియో చేద్దాం అనుకున్నా. దానికి మీరు నాకు ఇక్కడ కనిపించడం జరిగింది. నేను బయటికి వచ్చినాక చూసినాను సడన్ గా. అరే క్లయింట్ వచ్చారు అనుకుంటా కదా, చాలా మంది వచ్చినారు. ఇందాకే పూజలు అయిపోయినాయి. 4 కుటుంబాలు ఉంటే వాళ్ళ కొన్ని పూజలు ఉంటే చేయించేసాను. యజ్ఞఫల్ ఇచ్చి పంపించేసి ఇంకా ఉన్నా. మళ్ళీ రేపు కూడా ఉన్నాయి. ఇంకా కాసేపు కొంచెం విశ్రాంతి లాగా ఉంటే ఇటు వచ్చేసాను. అంటే ఇక్కడ ఏమేమి పూజలు చేస్తారు? పూజల సంగతి పక్కన పెట్టు, నా దగ్గర కొన్ని యజ్ఞఫలాలు ఉన్నాయి, తీసుకో. జై మా చిన్నమస్త, జై మా కామాఖ్య. అమ్మవారు నీకంతా మంచి చేయాలి శివ. ఏమేమి పూజలు చేయించుకున్నావు నువ్వు? అంటే నేను ఇంకేం పూజలు చేయించుకోలేదు, అంటే జస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అవునా, ఓకే. మరి ఏదైనా చేయించుకోవచ్చు కదా. అంటే ఇక్కడ ఏమేమి పూజలు జరుగుతాయి? ఇక్కడ కమలాత్మిక, కాళీ నుంచి కమలాత్మిక వరకు జరుగుతాయి శివ పూజలు. త్రిపుర సుందరి, కమలాత్మిక, రాజమాతంగి ముగ్గురు లోపల ఉంటారు. దశమహావిద్యల్లో ముగ్గురు లోపల ఉన్నారు. అక్కడ అటువైపు ధూమావతి ఉన్నారు. నువ్వు ఎంట్రన్స్ లో చూసింటావు కాళీమాత, తారాదేవి వాళ్ళను. ఇక త్రిపుర భైరవి వాళ్ళు ఇంకా కింద ఉన్నారు. ఇంకా భువనేశ్వరి దేవి హిల్ టాప్ మీద ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనకు యోగాన్ని ప్రసాదిస్తారనమాట. సో నువ్వు మీడియాలో ఉన్నావు, నేమ్ అండ్ ఫేము, డబ్బు ఇవన్నీ నీకు కావాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వైతే రాజశ్యామల, కమలాత్మిక నీకు హైలీ రికమెండెడ్ అనమాట. సో అవి చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి నీకు. సో రాజశ్యామల చేసుకోమంటారు. రాజశ్యామల ఫర్ నేమ్ అండ్ ఫేమ్. ఆమె ఇవ్వనిదంటూ శివ దశమహావిద్యలు అన్ని అందరు ఇస్తారు, కానీ ఒక్కొక్కటి ఒక స్పెషలైజేషన్ ఉంటుంది వీళ్ళలో. నేను అనుకోవడం నీకు ఆల్రెడీ నేమ్ ఫేమ్ ఉంది కాబట్టి కమలాత్మిక నేను నీకు హైలీ సజెస్ట్ చేస్తాను. సో కమలాత్మిక దేవి అట్లాగే కమలాత్మిక దేవి అట్లాగే రాజశ్యామల ఈ 2 పూజలు చేయించగలరా? చేద్దాంలే శివ, దానిదేముంది. ఇది మనది వీడియో కొంచెం ముగించుకొని చేసేద్దాం. అంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది శివ? ఖర్చు అనేది మనం పెట్టుకున్నంతలా ఉంటుంది కామాఖ్యలో. ఇంత అంత అనేమి ఉండదు. వేల నుంచి లక్షల వరకు ఉంటాయి కామాఖ్యలో. కాబట్టి అది పెట్టుకున్నదల్లా ఉంటుంది. అంత మనం ఓపెన్ గా చెప్పడం కూడా పద్ధతి కాదు. అంటే నెక్స్ట్ అంటే పూజలు చేయించుకుందామని నేను అనుకుంటున్నా. సో పూజలు రికార్డ్ చేయొచ్చా? పూజలు కొన్ని పీఠం దగ్గర జరుగుతాయి శివ, చేయలేము. లేదు నేను లోపల ఫోటో తీద్దాం అనుకున్నా, వీడియో తీద్దాం అనుకున్నా, అంటే మీకు దేవతను చూద్దాం అనుకున్నా. బట్ అక్కడ ఉంది అనమాట, అంటే ఇక్కడ వీడియోస్ ఫొటోస్ అలవ్ లేదని చెప్పేసి చూడడం జరిగింది. సో అదైతే అలవ్ లేదు. ఇంకా బయట ఏమైనా పూజలు అయితే బయట మనం హోమం వరకు అయితే క్యాప్చర్ చేయొచ్చు శివ. కానీ ఇక మిగతాది అనేది మనం ఇంపాసిబుల్ చేయడం. సో అంటే నేనైతే ఒకటి చెప్పాలనుకున్నా, అంటే ఇక్కడ బలులు ఉంటావా లేవా అని చూడడానికే వచ్చిన. సో చాలా మంది వీడియో చూసే వాళ్ళ దాంట్లో చాలా మంది అంటే 100లో ఒక 10 మంది అన్న కామాఖ్య టెంపుల్కి వచ్చి ఉంటారు నాకు తెలిసి. అంటే మీరు విని ఉంటారు, అంటే ఇక్కడ బలులు ఉంటాయి ఉండవు అని చెప్పేసి. సో బలులు ఉంటావు ఉండవు అని చెప్పేసి మీరు అనుకుంటా ఉంటారు. బట్ ఇక్కడ బలులు ఉండవు, బలులు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే బలిపీఠం అనేది ఉంది ఇక్కడ. అంటే బలిపీఠం అనేది ఉంది. అంటే మనకు ఒక్క పీఠం కాదు శివ, ఎన్ని పీఠాలు, 10 చోట్ల 10 పీఠాలు ఉంటాయి. వచ్చిన వెధవలు చూడలేదా? బలిపీఠాలు చూడలేదా? వెధవలనల్లా వాళ్ళని ఏమనల్లా? ఎంత ప్రత్యక్షంగా బలిపీఠాలు ఉన్నాయి. అది లేవంటారు, ఇంకా ఏమని చెప్పాలా వాళ్ళకి? సో కాబట్టి ఇక్కడ కామాఖ్యాదేవి దగ్గర బలులు అనేది ఉన్నమాట వాస్తవమే. ఇక్కడ రకరకాల బలులు అనేది ఇస్తారు. నాకు అర్హత ఉన్నంత వరకు కొంతవరకు చెప్పగలుగుతాను. కొంతమంది వెధవలకు అస్సలు తెలీదు. వెధవని వెధవ అనే అనాలన్నమాట.
ఇది ఏందండి దారుణము? ఏదో కామాఖ్య లేదు, సర్వనాశనం అయిపోతారు. నువ్వు పతివ్రత వేషాలు వేసి ఊరికే ప్రజలకు విచిత్రమైన కథలు చెప్పేది కాదు. అసలైన కామాఖ్యాదేవి చరిత్ర ఏందనేది నన్ను అడుగు. తంత్రశాస్త్రం గురించి నీకెందుకు? సాత్విక మార్గంలో ఉన్న సాత్వికంగా చూసుకో. అనవసరంగా తంత్ర మార్గంలోకి వచ్చి ఈ చిలక పలుకులన్నీ, వగలాడి పలుకులన్నీ ఎందుకు నువ్వు పలుకుతున్నావు? ఒకసారి వచ్చి ఇక్కడ చూడు, నీ వీడియోలన్నీ నేను చూసినాను. ఎందుకు నీకంత ఇది తంత్రశాస్త్రం అంటే? నువ్వు ఒకసారి పక్కాగా అర్థం చేసుకోవాలి. నువ్వు అప్పుడే నీకు అర్థమవుతుంది ఎటువంటి పూజలు ఏంటివి ఇక్కడ ఉంటాయనేది అర్థమవుతుంది. కాబట్టి ఈసారి నీ చిలక పలుకులన్నీ పక్కకు పెట్టేసేయి. అర్థమైందా ఓ ఋషివర్య? మరి కామాఖ్యకి ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ లేవు లేవు లేవని కుండ బద్దలు కొట్టినట్టే చెప్తావా పెద్ద చూసినలాగా? ఏం శివ, నువ్వు చూడలేదా? నువ్వు చూడలేదా? బలిపీఠాలు చూడలేదా? బలిపీఠాలు చూడటం జరిగింది. అక్కడ బలిస్తుంటే కూడా నేను చూడటం. మళ్ళీ ఎట్లా చెప్తారు? ఏటుకు తల పడిపోతుంది. లేదు, 1 షాట్ కి నరకాలి, అది బలి రూలు. ఒక్క షాట్ కి నరకాలి, అది బలి రూలు. ఈ చిలక పలుకుల చిలక చక్రవర్తి ఏదేదో చెప్తున్నాడంతా. అయితే ఇంకొకటి, మీరు వెళ్ళేటప్పుడు ఒకటి క్యాప్చర్ చేయించాము. ఆయన దగ్గర కత్తి ఉంది, ఆ కత్తితోటే బలి ఇట్లా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా మంది ఏమంటే మనం రికార్డ్ చేయలేము శివ బల్లుల్ని. ఇంకోటి తెలుసా, బల్లుని మనం ప్రత్యేకంగా రికార్డ్ చేసినా, యోని పీఠాలు రికార్డ్ చేసినా కూడా ఫలం పోతుంది. ఫలం పోతుంది. కాబట్టి అట్లాంటి దుశ్చర్యలు చేయకూడదు. అయితే ఇంకోటి స్వామి గారు, నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు బలిపీఠాలు ఉన్నాయి కదా, వాటిని క్యాప్చర్ చేస్తే చేసుకోవచ్చు. బలిపీఠాలు చేసుకోవచ్చు శివ. బలి ఇచ్చేటప్పుడు మటుకు వీడియోలు మీరు తీయకూడదు. ఎందుకంటే అక్కడ పండాలు అరుస్తారు, మనకు ఆ ఫలం రాదు శివ. ఈ చిలక పలుకుల చిన్నారి ఏదేదో చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ మనం నిజాలు నిగ్గు తేల్చాలని నేను చెప్తున్నాను ఇవన్నీ. కాబట్టి ఎవరు అట్లాంటి మాయమాటలకు ఇది కావద్దండి. కామాఖ్య అంటేనే, ఎందుకంటే ఇక్కడ యోనిపీఠం, యోని రక్తాన్నే స్రవిస్తుంది. కాబట్టి ఆ రక్త శాంతికి అని చెప్పేసి ఇక్కడ బలులు అనేది నిరంతరంగా నిర్విరామంగా జరుగుతూ ఉంటాయి. ఇది పిచ్చి వాళ్ళు అదంతా మనం పక్కన పెడితే గురువు గారు, అంటే నేను లోపలికి వెళ్ళిన తర్వాత చిన్నమస్తాను దర్శించుకోవడం జరిగింది. చిన్నమస్తా మై ఫేవరెట్. చిన్నమస్త దేవిని దర్శించుకోవడం జరిగింది, అట్లాగే కామాఖ్య దేవిని దర్శించుకోవడం జరిగింది. సో చిన్నమస్త అంటే దేవతను మనం అక్కడ దర్శించడానికి మొత్తం కిందికి దిగాల్సి వస్తుంది. అవును, పీఠం లోపల ఉంటుంది. జస్ట్ ఇంతే స్టెప్ ఉంది. ఆ స్టెప్ మనం ఒక్కోటి అంటే స్టెప్ ఇంతే ఉంది. సో ఒక్కోటి దిక్కుంటా మనం కింద వరకు వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ మీదికి రావడం. అంటే ఇద్దరు వెళ్ళిన తర్వాత ఇద్దరు మళ్ళీ పైకి రావాలి. యాక్చువల్లీ ఒక్కరొక్కరే అలవ్. అక్కడ పంతులు పండా ఉంటే ఒక్కరిని అలవ్ చేస్తాడు. ఎందుకంటే మీదికి పోయినా మనకు శివ కొంచెము మనం కూడా కింద పడే అవకాశాలు ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే, అసలు మొత్తం లైట్లు లేవు, ఏం లేవు, జస్ట్ దీపాలతోటే మొత్తం అక్కడ. శివ ఏదన్నా గర్భాలయంలో దీపము కాంతితో మాత్రమే అక్కడ వెలగాలి. మనం లైట్లు గిట్లు పెట్టే అర్హత లేదు. నువ్వు ఈవెన్ కామాఖ్య దర్శనం అయిందా? నీకు కామాఖ్య దర్శనం అయిందా? మరి నువ్వు లోపల చూసింటావు. బయట అంతా లైట్లు పెట్టినా లోపల మటుకు చిన్న గుడ్డి దీపం మాత్రమే పెట్టారు. అయితే నేను చిన్నమస్త దేవతని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మొత్తం బెడ్ లాగా ఉంది. సో మొత్తం మెరుస్తా ఉంది. సో ఇంకోటి అక్కడ వాటర్ రావడం జరుగుతుంది కింద. సో ఏంటది? అది యోని స్రవాలు శివ. యోని స్రవాలు ఇప్పుడు మామూలుగా స్త్రీలకు యోని ఎట్లా స్రవిస్తుందో అలాగే అమ్మవారి యోని పీఠంలో కూడా స్రవిస్తూ ఉంటాయి ఆ ధారలు. వాటిని మనం ఇలా టచ్ చేసి ఇలా నోట్లోకి వేసుకొని తర్వాత తల మీద వేసుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఆ యోని స్రవాలనే తాగాలి. సో అక్కడ రకరకాల రూల్స్ అనేటివి ఉంటాయన్నమాట. అవి యోని స్రవాలు ఇక్కడ ఏదంతా కూడా ఓపెన్ సీక్రెట్. కానీ ఎక్కడ రికార్డింగ్ ఎవిడెన్స్ మనం చేయాలి, ఇట్లాంటి పిచ్చి పనులు ఏం పెట్టుకోకూడదు శివ. అయితే ఇంకోటి గురుగారు, చిన్నమస్త దేవిని దర్శించుకున్న తర్వాత నేను కామాఖ్య టెంపుల్ లోపలికి దర్శించుకోవడం జరిగింది. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనము అంటే ఒక రథం లాగా, అంటే మనం ఊరేగింపు తీయడానికి రథం ఉంటది, అలాంటి రథం ఒకటి ఉంది. సో అక్కడ ఫస్ట్ పూజలు చేస్తున్నారు, అంటే చుట్టుముట్టు కూర్చొని. సో అక్కడ మొత్తం మనం ఇంటి దగ్గర ఏదన్నా బలి ఇచ్చినప్పుడు, అమ్మవార్లకు బలి ఇచ్చినప్పుడు సో తల తీసి మనం అక్కడ పెడతాం. సేమ్ అంటే ఇక్కడ కామాఖ్య దేవికి ముంగట అవన్నీ పెట్టడం జరుగుతుంది. సో అవి చూసిన నాకు నమ్మకం వచ్చింది, ఇక్కడ బలులు జరుగుతాయి అని చెప్పేసి. సో దాని గురించి ఏమన్నా చెప్పండి, అంటే కామాఖ్య టెంపుల్లో శివ ఇంకా అది తంత్ర అనుసారం చేస్తారు అవి. సో దానిలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎలాంటి పద్ధతుల్లో చేయాలి అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కాబట్టి అది ఎక్కువ మాట్లాడుకోకూడదు మనము. తంత్ర రూల్స్ తంత్రాకు ఉంటాయి. బలులు అనేది మెయిన్ ఇక్కడ
అదే నువ్వు చూసే ఉంటావు, పావురాలు బలిస్తారు, అన్ని బలులు జరుగుతాయి అన్నమాట. అయితే నేను ఇక్కడ పావురాలు బలిస్తారని విన్నా. సో అక్కడ మొత్తం పావురాలు పంచమకారాల బలులు అనేది చేస్తారు. ఇక్కడ ఏకబలి నుంచి ఏకవింశతి బలులు అనేటివి కూడా వస్తాయి. కొంచెం డెప్త్గా ఉన్న వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయి అన్నమాట. ఇందులో పావురం ఇస్తారు, తర్వాత మనకు దున్నపోతుని ఇస్తారు, మేకపోతుని ఇస్తారు, కొన్ని రకాల ఫ్రూట్స్ వెజిటబుల్స్లో బలి ఇస్తారు, మనకి ఇక్షు బలి అంటే ఇది చెరకు బలి ఇస్తారు. ఇలా రకరకాలు మనము ఈ బలులకి యూస్ చేస్తాం ఈ పావురాల్ని. ఇక్కడ ఇంకొకటి కూడా వింత ఏంటంటే, ఒక నమ్మకం, పావురాలను ఒక బుట్టలో పెట్టింటారు, మనం పావురాలు తీసుకొని స్వేచ్ఛగా వదిలేయచ్చు అనమాట మన కోరిక కోరుకొని. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న పావురాలన్నీ కూడాను మనం వదిలేసిన పావురాలే. సో ఇలా. సో ఇప్పుడు నేను ఇప్పుడు ప్రెసెంట్ నేను నాకు దర్శనం అయిపోయింది కాబట్టి ఇక్కడ రాజశ్యామల యాగం పూజ, అట్లాగే నేను ఇంకోటి కమలాత్మిక దేవి రాజ్యశ్యామల దేవి నీకు జయిస్తా. సో హోమాలో పూజ తర్వాత హవన్ ప్రక్రియ ఉంటుంది. తంత్ర పూజ తర్వాత హవన్ ప్రక్రియ. ఓకే. సో ఇది మేము చెప్పాలనుకున్నాను నేనైతే. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు బలులు ఉంటావా లేవా అనేది మీకు చెప్దాం అనుకున్నా. సో అది చెప్పడానికి నేను కామాఖ్య టెంపుల్కి రావడం జరిగింది. సో నా అదృష్టానికి అంటే భార్గవదేవి గారు కూడా కలవడం జరిగింది. సో ఇంకా నా పూజలు అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిగా మాట్లాడతాం. సో థ్యాంక్ యూ సో మచ్. శ్యామలాదేవి మనకు రాజ్యాన్ని ప్రసాదించేది, తర్వాత సకల ఐశ్వర్యాలు ప్రసాదించే దేవత రాజ్యశ్యామల దేవత. ఇప్పుడే ఇందాకే మనకు రాజ్యశ్యామల హోమం కూడా, హవన్ ప్రక్రియ కూడా ఇక్కడ అయ్యింది. మన శివాకు, యాంకర్ శివాకు, అమ్మవారు ఇంకా శివాకు అత్యద్భుతంగా ఉన్నతమైన కెరీర్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివ మా నిజంగా నేను బ్లెస్ చేస్తుంది. సో ఇది యాగఫలం శివ, ఖచ్చితంగా అంటే నువ్వు దీన్ని తీసుకొని పోవాలి. ఇందులో కొంచెం బొగ్గు లాంటిది ఉంటుంది అనమాట, దాన్ని డైలీ నువ్వు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫ్రూట్స్ తినాలి. అయితే గురువు గారు, అంటే ఇంతకు ముందుకు నేను అడగడం మర్చిపోయినా ఒకటి. సో ఏంటంటే, అంటే ముఖ్యంగా గురువు గారు నాకు ఒక క్వశ్చన్ అనిపించింది, అడగాలనిపించింది. ఇంతకు ముందు పూజ సమయంలో కొన్ని నాకు అనిపించినాయి. సో ఇక్కడ చాలా టెంపుల్ ఉన్నాయి. సో ఒక్కో టెంపుల్ దగ్గర ఒక బలిపీఠం అనేది ఉంది. అంటే ముఖ్యంగా ఇక్కడ ఎన్ని టెంపుల్ ఉన్నాయి? కామాఖ్య టెంపుల్ 10 ఉన్నాయి. ఓకే, 10 ఉన్నాయి శివ. దశమహావిద్యలకి ఏవేవి ఉన్నాయి నేను చూపిస్తాను. మనం ఆల్రెడీ లోపల గుళ్ళో చూసాము 3 పీఠాలు, రాజ్యశ్యామల, తర్వాత కమలాత్మికాదేవి, తర్వాత మనకు త్రిపుర సుందరి దేవి లోపల చూసాము. ఇక ధూమావతి, ఇవన్నీ చూద్దాము పద. ఇక్కడ మొత్తం లోపల 3 పీఠాలు ఉంటాయి. కమలాత్మికాదేవి, రాజ్యశ్యామలాదేవి, త్రిపుర సుందరిదేవి. త్రిపుర సుందరిదేవిది మెయిన్ పీఠం. అటువైపు కమలాత్మిక, రాజ్యశ్యామల ఉంటారు, అంటే తాంత్రిక లక్ష్మి అంటే తాంత్రిక సరస్వతి. ఈమె వచ్చేసి త్రిపుర సుందరి దేవత అంటే శక్తి దేవత అనమాట. ఈ గోపురం కిందనే అడుగు భాగంలోనే మనకు 3 పీఠాలు ఉంటాయి. ఇక్కడ 3. ఇప్పుడు మనం ధూమావతి దగ్గరికి వెళ్దాం శివ పద. ఇక్కడే మనకు ధూమావతి అమ్మవారు కొలువై ఉన్నారు. తంత్రశాస్త్రం ప్రకారం జ్యోతిష్యాన్ని జోడిస్తే కేతుగ్రహానికి ఆధిపత్య దేవత ధూమావతి దేవత అన్నమాట. సో ఈ ధూమావతి దేవతను చేయడం ద్వారా ఎప్పటి నుంచో జాతకులకి పీడిస్తున్న రోగాలు కానీ, అష్టదరిద్రాలు కానీ తొలగించే అధికారం ఈ ధూమావతి దేవతకు ఉన్నారు. ధూమావతి దేవతకు లోపల ఇందాకే పూజ కూడా జరిగింది. నువ్వు ఒకసారి వచ్చి ఇక్కడ బలి కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, బలులు లేవు అని మొత్తుకునే ఈ చిలక పలుకుల చక్రవర్తులకు ఇదే నా సమాధానం. ఇక్కడ బలులు కూడా ఇవ్వడం జరిగింది, ఇక్కడ హవన్ చేయడం జరిగింది. ఇంతకంటే ఏమి కావాలి? ఇంతకంటే మనం కూడా ఎక్కువ చూపించకూడదు. తంత్రానికి కొన్ని పరిధులు అంటూ ఉంటాయన్నమాట. వాళ్ళు నోటికి వచ్చినట్లు చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ జరుగుతున్నది ఏది? ఇది అతనికి కనపడలేదా? అతనికి వినపడలేదా? ఓవర్ యాక్షన్ చేయడంలో మటుకు నంబర్ 1 ప్రైజ్ తీసుకుంటారు, కానీ అసలైన మ్యాటర్ మటుకు కప్పిపుచ్చుతారు. ఇదే సాక్ష్యం అండి. కొన్ని రకాలుగా తీయకూడదు, లేదా ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకు మీకు తంత్రశాస్త్రం అంటే అంత చిన్న చూపు? పోనీ మీరు దాని వలన మీకు ఒనగురిన ప్రయోజనాలు ఏమున్నాయో చెప్పండి. కాబట్టి ఇదంతా తప్పు. మీ దారి మీదే, మా దారి మాదే. అనవసరంగా వచ్చి గెలుక్కోవద్దండి. సో ఇక్కడ మనం చూసాం కదా ఇందాక ధూమావతి, కొంతమంది అక్కడ మనకు అలౌ చెయ్యట్లేదు వీడియో తీయడానికి. సో ఈ ధూమావతి అటు నుంచి కిందికి వెళ్తే మనకు దాదాపు 3 ఇంచుల డిస్టెన్స్ ఇటు వెళ్తే మనకు కింద త్రిపుర భైరవి ఉన్నారనమాట. ఇప్పుడు మనం ఇటు వెళ్తే మనకు ఇందాక వచ్చిన మెయిన్ పీఠాలు రాజ్యశ్యామల, కమలాత్మికాదేవి, వాళ్ళు త్రిపుర సుందరి దేవి పైకి వస్తారు. ఇటు ధూమావతి, కింద త్రిపుర భైరవి వెళ్తారు. ఇక మనం ఆన్ ది వే
తారాదేవి, భద్రకాళి దేవత, చిన్న మస్తా ఇక్కడ కవరప్ అయిపోతారు. మళ్ళీ హిల్ టాప్ మీద మనకు భువనేశ్వరి దేవి ఉంటారు, అందువే బగలాముఖి ఉంటారు. సో మనము అక్కడ అలౌ చేద్దే తీద్దాం శివ, లేదంటే మనం నీకు బయట నుంచి చూపిస్తాను. మనమైతే ఇన్ పర్సన్ వెళ్దాము, వీడియో మటుకు అలౌ ఉండదు. సో మన ప్రయత్నం మనం చేద్దాం. జై మా రా, జై మా భద్రకాళి. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఇదే భద్రకాళి పీఠం, భద్రకాళి యోని పీఠం అన్నమాట. సో లోపలికి కెమెరా అలౌ లేదు. మనకి ఇక్కడ ఉన్న వాళ్ళు భైరవుడు, తర్వాత ఇక్కడ మనకు చూడండి ఇక్కడ బలులు ఇంత ప్రత్యక్షంగా కనపడిస్తున్నాయి. భద్రకాళి బలిప్రియ అంటారన్నమాట. కాబట్టి ఇంత మనకు కీన్గా స్వచ్ఛంగా ఇన్ఫర్మేషన్ ఉంటే కామాఖ్య ఆలయాన్ని తప్పు పట్టించడానికి ఎంతోమంది తయారవుతున్నారు. కొన్ని చీడ పురుగులు అన్నమాట. వాళ్ళు సాత్వికంగా ఉంటే సాత్వికంగా ఉండాలని, వామ తంత్రం సైడ్ ఎందుకు వస్తారు తెలిస్తే పూర్తిగా చెప్పండి, లేదంటే లేదు. కాబట్టి ఇదే మీకు నిదర్శనం. లోపలికి కెమెరా లేదు. సో అమ్మవారి యొక్క పూజలన్నీ లోపల జరుగుతున్నాయి. సో ఇదండి భద్రకాళి పీఠము. జై జై భద్రకాళి. ఇదే తారాపీఠ అన్నమాట. దశమహావిద్యల్లో 2వ విద్య అయిన తారాదేవి యొక్క పీఠము. మనకు అంత హైట్లో ఉంటారు అమ్మవారు, స్టెప్స్ ఎక్కి చూడాలి. లోపల కెమెరా అలో ఉండదు. లోపల కూడా మనకు బలిపీఠం కూడా లోపల ఉంటుందన్నమాట. సో ఇది తారాదేవి. అక్కడ మేకపోతు కూడా ఉంది చూడండి, చిట్టి మేక అన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి తారాదేవికి నిరంతరం అఖండంగా వెలిగే ఈ అఖండ జ్యోతి కూడా ఉంటారు. ఈమెనే తారాదేవి. ఈమెను ముండమాలిని అనే పేరుతో కూడా పిలుస్తారు. అసలైన తారాపీఠ వేరే ఉందండి. ఇక్కడ దశమహావిద్యలు కొలువై ఉన్నారు కామాఖ్యలో. జయ మా కామాఖ్య. సో ఇక్కడండి దశమహావిద్యల్లో 6వ దేవత అయిన చిన్న మస్తికా దేవత యొక్క యోని పీఠం అన్నమాట. లోపల ఉంటుంది. లోపల మన కెమెరా అలవ్ లేదు. ఒకవేళ లోపల పోయినా కూడా మనకు అరుస్తారు. ఇక్కడ చిన్నమస్తాదేవి యొక్క హవనం ఇక్కడ చేస్తారు. లోపల ఆమె యొక్క ఆరాధనలని, తంత్ర ప్రక్రియని లోపల జరుగుతాయి వామ విధానంలో. సో ఇది మనకు చిన్నమస్తా దేవత. మనం ఆల్రెడీ భద్రకాళి చూస్తాం, చిన్నమస్తా చూసాము, కమలాత్మిక, తార, త్రిపుర సుందరి, తర్వాత మనకు ధూమావతి చూసాము, త్రిపుర భైరవి చూసాము. ఇవన్నీ కవరప్ చేసాము. ఇంకా మనకు బగలామికి ఉన్నారు, తర్వాత మనకు భువనేశ్వరి దేవి ఉన్నారు. మనకు అక్కడ ఒకవేళ కవరప్ చేయగలిగితే కవరప్ చేద్దాం. సో మనం ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఇక్కడే శ్మశానకాళి అమ్మవారు ఉన్నారన్నమాట. ఇక్కడ ఈ శ్మశానకాళికి చాలా భయంకరమైన పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే కాలభైరవుడు, తర్వాత మనకు శ్మశానకాళి లోపల ఉంటారు. వీడియో అలవ్ లేదు. ఇక అత్యద్భుతంగా ఒక బ్రహ్మాండమైన ఒక ఇది ప్లేస్ చూపిస్తాను. ఇదే శంషాన్, అంటే శ్మశానకాళికి సంబంధించిన పూజలు ఈ శంషాన్ అంటే శ్మశానంలో అర్ధరాత్రి కూడా జరుగుతూ ఉంటాయండి. బాలీవుడ్, టాలీవుడ్ ఎంతోమంది సెలబ్రిటీలు, మనకి ఈవెన్ రాజకీయ నాయకులకు సంబంధించిన సెలబ్రిటీల యొక్క పూజలు కూడా ఇక్కడ ఉన్న శ్మశానంలోనే జరుగుతాయి అన్నమాట. అది అర్ధరాత్రే జరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ శ్మశానకాళి. ఇక్కడ అన్నీ కూడాను పంచమకారాలు, మధ్య మాంసాలే ఇక్కడ ప్రథమ ఒక సమర్పణగా జరిగే పూజలన్నీ కూడాను వాటి వలన అద్భుతమైన ఫలితాలు కూడా జాతకులకి రావడం జరుగుతుంది. సో మీరు కూడా ఎవరైనా జాతకంలో శనిగ్రహానికి సంబంధించిన అతి నీచమైన ప్రభావం మీకు జరుగుతూ ఉన్నప్పుడు ఈ శ్మశానకాళి దేవతను ఆరాధన చేయడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలని పొందుతారన్నమాట. ఇక్కడ పంచమకారాలు వామాచారంలో అత్యద్భుతంగా జరుగుతాయి. కాబట్టి పిచ్చివాళ్ళు చెప్పే మాటలు నమ్ముకోకుండా ఎక్కడ ఏ సాంప్రదాయాన్ని పాటిస్తారో ఆ సాంప్రదాయాన్ని గౌరవించడం మనకు ఎంతో అత్యుత్తమంగా ఉంటుందన్నమాట. లేనిచో ఉన్నది పాయ ఇది పాయ అన్నట్టు ఆ ఫలితాలు కూడా రివర్స్ కొడతాయి. కాబట్టి ఇక్కడ జరిగే సాంప్రదాయాన్ని గౌరవిద్దాం. జై మా కామాఖ్య, జై మా శ్మశానకాళి. ఈమె యోనిలో కుంకుమ ధరించడం ద్వారా శీఘ్ర సంతానం కలుగుతుందనేది ఇక్కడ ఉవాచ అన్నమాట. సో కాబట్టి ఈ సంతాన లక్ష్మిని కూడా ఎవరైనా సంతానం లేని వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని ఈమె యోనిలో ఉన్న కుంకుమ కాస్త కడుపుకు రాసుకోవడము, నుదుటిని ధరించడం ద్వారా శీఘ్ర సంతానం కలుగుతుందని ఇక్కడ విశ్వాసం. శివ అదే ఈమె స్పెషాలిటీ అన్నమాట. ఇక్కడ ఇట్లాంటి గుప్త దేవతలు చాలా ఉన్నారు మనకి కామాఖ్యలో. ఇప్పుడు ఆ క్యూ లైన్లు చూసావు, అవన్నీ సర్వదర్శనం క్యూ లైన్లు అనమాట. మొత్తము సర్వదర్శనం క్యూ లైన్లు మొత్తము ఇటు నుంచి ఆ కొండ ఎక్కేస్తారు. అక్కడ నుంచి సేమ్ తిరుమల లాగానే ఉంటుంది. అక్కడ చూడండి, పైన ఒక క్యూ లైన్ ఉంది, కింద ఒక క్యూ లైన్ ఉంది చూడండి.
సో కొండ ఎక్కి దిగాలి దర్శనానికి. జయ మా బగలాముఖి. వాక్ స్తంభన, శత్రువులను స్తంభింపచేయడం. మనకి ఏదన్నా కార్యాల్లో శత్రువులు మనకు మాటిమాటికి అడ్డం వస్తూ ఉన్నప్పుడు కానీ, లేదంటే అధర్మంగా వ్యవహరిస్తున్నప్పుడు కానీ మనము వామతంత్రంలో ప్రయోగించాల్సిన దేవతే ఈ బగలాముఖి దేవత అన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు, దశమహావిద్యల్లో ఒక దేవత అయిన ఈ బగలాముఖి దేవత ఆలయం అనేది చాలా కిందగా ఉందండి. యోనిపీఠం అన్నమాట. కొన్ని కారణాల వలన ఇక్కడ కెమెరా అలవ్ లేకపోవడం వలన నేను మీకు చూపించడం లేదు. లోపలగా వెళ్తే బగలాముఖి యొక్క యోనిపీఠము, బలిపీఠము అవన్నీ ఉంటాయి. లోపల కూడా బలులు జరుగుతూనే ఉంటాయి. సో వాక్ స్తంభన కోసం, శత్రు స్తంభనకు సంబంధించి దాదాపు కొన్ని వేల సంవత్సరాల కిందటి నుంచి రాజులు పక్క రాజ్యాల మీద ధర్మయుద్ధం చేసేటప్పుడు, కొన్నిసార్లు శత్రువులు అధర్మ యుద్ధం చేస్తున్నప్పుడు బగలాముఖి తంత్రాన్ని ప్రయోగం చేసేవాళ్ళనమాట. సో ధర్మం పరంగా ఖచ్చితంగా ఈ బగలాముఖిని చేయడం ద్వారా మీ శత్రువులు అనేవాళ్ళు సర్వనాశనం అవ్వడం అనేది ఖాయమన్నమాట. సో ఇంతగా మనకు ప్రతి ఒక్క దశమహావిద్య దగ్గర మనకు బలులు, పీఠాలు అనేది కనిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి కొంతమంది చెప్పే మూర్ఖుల వాదనలను పక్కన పెట్టేసి మనము ఈ తంత్ర మార్గాన్ని ఏదో భూత ప్రేత పిశాచ మార్గంగా ప్రొజెక్ట్ చేసేదానికి కొన్ని చీడపురుగు సాధువుల రూపంలో వచ్చి ఉన్నారన్నమాట. సో వాళ్ళని తిప్పికొట్టే ప్రయత్నం చేయండి. పప్పన్నమే, బిర్యానీయే. కాబట్టి వెజ్ నాన్ వెజ్ని కలపకండి. మీరు వెజిటేరియన్స్ అయితే గో ఫర్ ద వెజిటేరియన్. నాన్ వెజ్ జోలికి మీకు ఎందుకు? ఈ దేవతల యొక్క తంత్ర విధానము, అన్ని తంత్రాలు మనం పరిశీలన చేస్తే ఎన్నో గుప్తమగు విషయాలన్నీ తెలుస్తాయి. కానీ ఈ విషయాలు కొన్ని మనము వి నెవర్ అవుట్ స్పోకెన్ అన్నమాట. సో కాబట్టి కొన్ని గుప్తంగా ఉంటాయి. కాబట్టి కొంతమంది ఈ ఋషి వర్యులు తెలుసుకొని ఆచరిస్తారని నేను కోరుకుంటున్నాను. సో ఇదండి. ఇక భువనేశ్వరి మాత ఉన్నారు. కొన్ని కారణాల వలన మనము చెప్పుకోలేకపోతున్నాము. సో కాబట్టి మీరు ఈ దశమహావిద్యలన్నీ కూడా మీకు చాలా అద్భుతంగా చూసారని నేను అనుకుంటున్నాను. సో ఎప్పుడైనా అందరం కలిసి వ్యూవర్స్తో ఒకసారి కామాఖ్య టెంపుల్కి వచ్చే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ అన్ని రకాల పరిహారాలు చేసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఇదండి. ఇప్పుడు మనకు శివగారు కూడా ఉన్నారు. వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్షి యాంకర్ శివగారే. సో ఆయన కూడా ఏమంటారో ఇప్పుడు చూద్దాం. సో మొత్తానికైతే కామాఖ్య టెంపుల్ నేను రావడం జరిగింది. భార్గవదీవైన గురువు గారు మనకు కలవడం జరిగింది. సో మొత్తానికి ఇక్కడ బలులు లేవని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. బట్ నేను ప్రత్యేకంగా ఇక్కడ బలులు ఉన్నాయని చెప్పేసి నేను చూడడం జరిగింది. బలిపీఠాలు చూడడం జరిగింది. అట్లాగే మద్యం కూడా, అంటే మద్యం, ఈ బలి, ఈ మాంసం, ఈ రెండింటి త్రూ ఇక్కడ పూజలు జరుగుతున్నాయని నేను ప్రత్యక్షంగా నేను చూసిన. మత్స్యం కూడా. సో ఇంకోటి కొన్ని దేవాలయాల దగ్గర నేను పావురాల తలకాయలు, ఈ పక్షుల తలలు కూడా చూసిన నేను దేవుడి దగ్గర పెట్టాడు. సో అవి కూడా బలులు ఇస్తారా? అంతే కదా మరి. ఓకే. ఇక్కడ అది చాలా కొన్ని గుప్తంగా ఉన్నాయి శివాని, మనం కొన్ని చెప్పకూడదు. నువ్వు చూసావు కదా, కాబట్టి నీ వ్యూవర్స్ కి నీ ఛానల్ ద్వారా చెప్పు. కొంతమంది మూర్ఖులు ఈ తంత్ర మార్గాన్ని అవహేళన చేసే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మవారు కర్రెర చేసిందంటే మొత్తం వాళ్ళు తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోతారు. ఓకే. అయితే నేనైతే ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. అంటే చాలా మంది ఇక్కడ బలులు ఉండవు, మాంసం ఉండదు, మద్యం ఉండదని, బట్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. సో ప్రత్యేకంగా నేను చూసిన. సో అవన్నీ వీడియోలో క్యాప్చర్ చేయలేం, కానీ కొన్ని క్యాప్చర్ అంటే బలిపీఠాల దగ్గర ప్లెడ్ అవి మనం చూడడం జరిగింది. ఒకసారి మీరు గమనించండి. సో ఎవరైనా కామాఖ్య టెంపుల్కి మీరు రావాలనుకుంటే మీరు రావచ్చు. సో ఏమైనా సలహాలు కావాలంటే గురువుగారి దగ్గర సలహాలు తీసుకోవచ్చు. సో నమస్కారం.